ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురువు అంటే ఎవరు? జీవితంలో గురువు అవసరమా? నిజానికి గురువు మహిమను సంపూర్ణంగా వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. గురువు మహిమ భగవంతుని మహిమ కన్నా గొప్పదిగా భావించబడింది. అందుకే శాస్త్రాలలో గురువు అత్యున్నత స్థానం కల్పించబడింది. అయితే ఈ మహిమను సత్యాన్ని సంబంధించినది, కపటత్వానికి సంబంధించినది కాదు. ప్రస్తుతం భారతదేశంలో లౌకికమైన లేదా ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అందించే వ్యక్తి సాధారణంగా గురువుగా పిలుస్తున్నారు. వీరిలో ప్రధానంగా 5 రకాల వారు ఉన్నారు. పాఠశాలలో విద్యను బోధించే వ్యక్తి ఆచార్యుడు. తన స్వీయ ఆచరణ ద్వారా విద్యను బోధిస్తాడు. కులగురువు వర్ణాశ్రమ ధర్మానుసారంగా సంస్కార జ్ఞానాన్ని అందించేవాడు. దీక్ష గురువు గురు పరంపరను అనుసరిస్తూ తన గురువును ఆదేశానుసారంగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మంత్ర దీక్షతో ప్రసాదించేవాడు. గురు ఈ పదం వాస్తవానికి సమర్థ గురువు లేదా పరమ గురువునకు వర్తించినది. గురు అనేది పదానికి గొప్ప అనే అర్థం ఉంది. జ్ఞానం అన్నిటికన్నా గొప్పది, శ్రేష్టమైనది. అందువల్ల సంపూర్ణ జ్ఞాన స్వరూపుడైన చైతన్యమూర్తి గురు అని సంబోధిస్తారు. అటువంటి గురువును స్తుతిస్తారు. రామకృష్ణ పరమహంస మహర్షి రమణుడు, స్వామి సమర్థ మహారాజ్, మహావతార్ బాబాజీ, స్వామి శివానంద సరస్వతి, ఆనందమయీ మాత, మోహర్ బాబా వంటి పరమాచార్య స్వామి వంటి మహనీయులు నిజమైన గురువులు గుర్తించబడ్డారు. ఏ రంగంలోనైనా సరైన మార్గదర్శకత్వం పొందడానికి గురువు లేదా ఉపాధ్యాయుడు అవసరం. ఇదే సూత్రం ఆధ్యాత్మిక రంగానికి వర్ణిస్తుంది. ఆధ్యాత్మికం అనేది అత్యంత సూక్ష్మమైన విషయం. అది కేవలం మేధస్సు ద్వారా పూర్తిగా గ్రహించలేనిది. అందువల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని చేరుకున్న మార్గదర్శకుడు లేదా నిజమైన గురువు ఎవరో ఖచ్చితంగా గుర్తించడం అంత సులభం కాదు. ఒక ఉపాధ్యాయుడు లేదా ప్రవచనకర్తతో పోలిస్తే గురువు పూర్తిగా భిన్నుడు. ఈ ప్రపంచంలో వారు ఆధ్యాత్మికత ప్రతిభను ప్రకాశించే దీప స్తంభాల వంటి వారు. వారు అన్ని మతాలు, సంస్కృతులు వెనుక ఉన్న మూల ఆధ్యాత్మిక సూత్రాలను మనకు బోధిస్తుంది. పిల్లలకు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ఏ ఉపాధ్యాయుడు సహాయం లేకుండా, గత తరాల జ్ఞానాన్ని ఆశ్రయించకుండా నేర్చుకోవాలి. చెబితే ఏమవుతుంది? మన జీవితంలో ప్రతిసారి చక్రాన్ని మళ్ళీ కనిపెట్టాల్సి వస్తుంది. మన జీవితమంతా నేర్చుకోవడానికి గడిచిపోతుంది. ముందుకు సాగలేం. పైగా తప్పు మార్గంలో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. భగవంతుడు సృష్టించిన మనిషి ఇతర ప్రాణులకు మనస్సు, బుద్ధి ఉన్నట్లు భగవంతుడు సృష్టి అయిన ఈ విశ్వానికి కూడా విశ్వ మనస్సు, విశ్వబుద్ధి ఉన్నాయి. అందువల్ల మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఒక మార్గదర్శి అవసరం. ఏ రంగానికి చెందిన మార్గదర్శకుడైనా ఆ రంగంలో సంపూర్ణ పట్ల కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మికత జ్ఞానంలో సంపూర్ణ అధికారం కలిగిన వ్యక్తి గురువు అంటారు. ఒక సామెత ప్రకారం అంధుల రాజ్యంలో చూపు ఉన్నవాడే రాజు. అలాగే ఆధ్యాత్మిక దృష్టిలోని అజ్ఞానంతో నిండిన సమాజంలో ఉన్నతమైన జ్ఞాన దృష్టి పొందిన గురువే నిజమైన అర్థంలో దృష్టిమంతుడు. తన గురువు బోధించిన మార్గాన్ని అనుసరించి విశ్వ మనస్సు, విశ్వబుద్ధి నుండి జ్ఞానాన్ని పొందిన వారే నిజమైన గురువులు. ఒక దేశ పరిపాలన సజావుగా సాగేందుకు వివిధ శాఖలు ఉన్నట్లు పరమేశ్వర తత్వానికి అనేక రూపాలున్నాయి. ఈ దైవతత్వాలు విశ్వంలో వివిధ విధులుగా నిర్వహిస్తారు. ప్రభుత్వం వద్ద విద్యాశాఖ ఉన్నట్లు విశ్వాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక విద్య వైపు నడిపించే దైవతత్వానికి గురుతత్వం అంటారు. దీనినే అదృశ్య లేదా అప్రకటిత గురుతత్వం అని కూడా అంటారు. అప్రకటిత
గురుతత్వం సమస్త విశ్వంలో వ్యాపించి ఉంటుంది. జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణానంతరం కూడా మనతో ఈ గురుతత్వం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది మనతో నిరంతరం ఉండి క్రమంగా ప్రాపంచిక జీవితం నుండి సాధనా మార్గం వైపు మనలను మళ్ళిస్తుంది. మన ఆధ్యాత్మిక స్థాయి జ్ఞానాన్ని గ్రహించి సామర్థ్యాన్ని అనుగుణంగా మనకు మార్గనిర్దేశం చేస్తుంది. అది మనలో శ్రద్ధ, సమర్పణ భావం, జిజ్ఞాస, దృఢ సంకల్పం, కరుణ, దయ వంటి గుణాలను పెంపొందించడంలో జీవితాంతం సహాయపడుతుంది. ఈ గుణాలన్నీ ఒక మంచి సాధకునిగా ఎదగడానికి, ఆధ్యాత్మిక ప్రయాణంలో స్థిరంగా నిలబడడానికి అత్యంత ప్రధానమైనవి, అత్యవసరమైనవి. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలని తీవ్రమైన తపన ఉన్నవారిలో గురుతత్వం మరింత చురుకుగా పనిచేస్తుంది. వారికి అవసరమైనప్పుడు అప్రటికత రూపంలో తగిన మార్గదర్శకత్వం అందిస్తుంది. గురు అనే పదం సంస్కృత భాషలో నుండి ఉద్భవించింది. దీనికి అత్యంత లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఈ పదంలోని 2 అక్షరాలైన గు మరియు రు లకు ప్రత్యేకమైన భావం ఉంది. గు అంటే అజ్ఞానం, ఇది ఎక్కువ మందిలో మనుషుల్లో ఉంటుంది. రు అంటే ఆధ్యాత్మికత, జ్ఞాన రూపమైన ప్రకాశం, ఇది ఆ అజ్ఞానంధకారాన్ని తొలగిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే మానవ జాతిలోని ఆధ్యాత్మిక అజ్ఞాన రూప చీకటిని తొలగించి వారికి ఆధ్యాత్మికత అనుభూతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళే గురువులు. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి కూడా. మనకు వ్యాస భగవానుడు అందించిన గొప్ప వరం వేదాలు. వేదాలు 4 భాగాలుగా చేసి మన అందరికీ కూడా అందించాడు. వ్యాస భగవానుడు మనకు మార్గదర్శకంగా ఉండి ఒక గురువుగా ఉండి పూజిస్తున్నాము ఈరోజు. అందుకే వ్యాస భగవానుని పూజించాలి. వ్యాస పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.